ఉండదు. ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ కొంతమంది నిద్రపోతుంటే నోట్లో నుంచి చిత్ర విచిత్రమైన శబ్దాలు వస్తుంటాయి. చిన్నగా గుర్రుమనే శబ్దాలు మొదలుకొని రైలింజన్ కూత స్థాయి వరకు గురక పెడుతుంటారు. పక్కవాళ్ల ఇబ్బందులను అసలేమాత్రం పట్టించుకోకుండా నిద్రపోతుంటారు. మరి ఈ గురక వీరులు ఆరోగ్యంగా ఉన్నట్లేనా అని అడిగామే అనుకోండి, చాలా మంది ఏం చెబుతారంటే, వాళ్ళకేంటి, వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ల పక్కనున్న వాళ్లకే బాధలన్నీ అని మనసులో బాధను బయట పెట్టేస్తారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, గురక పెట్టడం అనేది నిజానికి ఒక జబ్బని చెబుతారు డాక్టర్లు. గురక అనేది గాఢ నిద్రలో వచ్చేటువంటి ఒక లక్షణం అని చెప్పుకోవచ్చండి. అయితే గురక కొద్దిగా అంటే సౌండ్ కొద్దిగా ఉన్నట్టయితే కనుక, ఇతరులకి ఇబ్బంది కలగకపోతే కనుక దాన్ని మనం పెద్దగా పట్టించుకోము. అది సహజము, అందరికీ వస్తుంది కూడా. ఈ గురక ఎందుకు వస్తుందంటే, మనం నిద్రపోతున్నప్పుడు మన యొక్క స్లీప్, డీప్ స్లీప్లో ఉన్నప్పుడు గొంతులో ఉన్నటువంటి కండరాలు కొద్దిగా నిస్తేజంగా ఉంటాయండి. అంటే కండరాలు కొద్దిగా రిలాక్స్డ్గా ఉంటాయి. ఆ రిలాక్స్డ్గా ఉన్న కండరాల వల్ల మనం ఊపిరి తీసుకునేటువంటి భాగాలు కుచించుకుపోవడం జరుగుతుందండి. ఇలా కుచించుకుపోయిన భాగంలోంచి, అంటే సన్నటి మార్గంలోంచి గాలి వేగంగా ప్రవహించినప్పుడు మనం ఊపిరి తీసుకోవడం వల్ల అక్కడ లో ప్రెషర్ ఫామ్ అవుతుంది. దీన్ని బెర్నౌల్లీస్ థియరం అంటాం. ఇలా లో ప్రెషర్ ఫామ్ అయినప్పుడు అది ఆ గొట్టం సాఫ్ట్ గొట్టం కదండి, అంచేత మూసుకుపోతుంది. ఎందుకు మూసుకుపోతుందంటే, అక్కడ చుట్టూ ఉన్నటువంటి కండరాలు నిస్తేజంగా రిలాక్స్డ్గా ఉండడం వల్ల గొట్టం మూసుకుపోవడం జరుగుతుంది. మూసుకుపోయిన వెంటనే ఊపిరి తీసుకోవడం ఆగుతుంది. ఊపిరి తీసుకోవడం ఆగగానే, అంటే ఎయిర్ ఫ్లో తగ్గగానే ప్రెషర్ చేంజెస్ నార్మల్కి అయిపోవడం వల్ల మళ్ళీ గొట్టం ఓపెన్ అవుతుంది. ఇది ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నప్పుడు ఈ గురక అనేటువంటి సౌండ్ వస్తుందండి. ఇది కాక రెండవ విషయం ఏంటంటే, అంటే గురక తర్వాత స్టేజ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటామండి. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్నప్పుడు ఓఎస్ఏ అంటాము. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే, ఈ గురక తీసుకున్నప్పుడు కొద్దిసేపు ఊపిరి ఆపివేయడం కూడా జరుగుతుంది. మూసుకుపోవడం వల్ల ఊపిరి తీసుకునే మార్గం పూర్తిగా మూసుకుపోవడం వల్ల పొట్ట కండరాలు, ఊపిరి తీసుకునే కండరాలు కష్టపడి ఊపిరి తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఊపిరి అందక కొద్దిసేపు ఊపిరి ఆగిపోవడం ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే, బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఈ కండరాలు రిలాక్స్ అవ్వడం వల్ల జరుగుతుంది. వెంటనే ఆక్సిజన్ శాతం, రక్తంలో ఉండేటువంటి ఆక్సిజన్ శాతం తగ్గి, తద్వారా బ్రెయిన్ లోపల ఉండేటువంటి ఆక్సిజన్ శాతం కూడా తగ్గడం వల్ల మెదడు లైటర్ స్టేజెస్లోకి వస్తుంది. అంటే గాఢ నిద్రలోంచి మామూలు నిద్రలోకి మనిషి రావడం జరుగుతుంది. మామూలు నిద్రలోకి రావగానే ఈ గురక కారణాలు ఏవైతే ఉన్నాయో, ఆ మూసుకుపోయిన కండరాలు మళ్ళీ తెరుచుకోవడం, విచ్చుకోవడం వల్ల మళ్ళీ ఊపిరి తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి గంటకి జరుగుతూ ఉంటుందండి. అలా జరుగుతున్నప్పుడు గంటకి 7 సార్లు వరకు జరిగినట్టయితే గనక దాన్ని మనం నార్మల్, సాధారణ స్థాయి అని చెప్పుకోవచ్చండి. పెద్దగా జబ్బు లేదు, మామూలు గురక కిందనే దీన్ని మనం ట్రీట్ చేస్తామండి. అలా కాకుండా గంటకి 7 సార్ల కన్నా ఎక్కువ సేపు జరుగుతున్నా, ఈ నిద్రపోతున్న సమయంలో, గురక పెట్టే సమయంలో ఆక్సిజన్ శాతం 90% కన్నా తగ్గిపోయినా సరే, అటువంటి సందర్భాల్లో దీన్ని కొద్దిగా వెంటనే వైద్యం చేయవలసినటువంటి స్థాయి అని మనం చెప్పుకుంటామండి. గురకకు ప్రధానమైన కారణం ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు ఉండే శ్వాస మార్గాల్లో అడ్డంకులు ఏర్పడటమే. చాలా వరకు అధిక బరువు, స్థూలకాయం, గొంతు వాపు, పొగ తాగడం ఇవే శ్వాస మార్గాల్లో అడ్డంకులను సృష్టిస్తుంటాయి. వీటికి తోడు కొండనాలుక పొడుగ్గా ఉండటం, నోటితో గాలి పీల్చే అలవాటు ఉన్నప్పుడు గొంతు లోపలి మృదువైన ప్యాలెట్ కణజాలం తరచూ తీవ్రమైన ఒరిపిడికి గురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా గురక వచ్చే అవకాశం ఉంటుంది. కొండనాలుక గొంతులోని వెనక భాగాన్ని కప్పేస్తున్నప్పుడు కూడా గాలి పీల్చడం కష్టమై గురక వచ్చేస్తుంటుంది. గురక అనేది సిమ్టమ్ అండి. స్నోరింగ్ అనేది సిమ్టమ్, అంటే వ్యాధి లక్షణం అన్నమాట.
ఇప్పుడు మనకి బాడీలో పెయిన్ వచ్చిందనుకోండి, అది ఒక వ్యాధి ద్వారా వస్తుంది అనమాట. అలానే ఈ గురక కూడా మనకి వ్యాధుల నుంచి వస్తుంది అనమాట. ఎస్పెషలీ ఏంటంటే కొన్ని మెటబాలిక్ డిజార్డర్స్ నుంచి కానీ, బ్రెయిన్ డిజార్డర్స్ నుంచి కానీ, ముక్కు గొంతులో ఏదన్నా ఇబ్బంది ఉన్నా కానీ రావచ్చు అనమాట. సో ఇలాంటి గురక ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఎస్పెషల్లీ చెవి ముక్కు గొంతు స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ముక్కు గొంతును పరీక్ష చేసుకొని, దాని తర్వాత మిగతా వేరే మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా, లేదంటే ఓవర్ వెయిట్ ద్వారా వచ్చినా, బ్రెయిన్ ద్వారా వచ్చినా కూడా మనం ఏదనేది డిఫరెన్షియేట్ చేసుకొని దాని ద్వారా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. ఎందుకంటే గురక అనేది ఒక్కోసారి చాలా సీరియస్ ప్రాబ్లం కూడా దారి తీయొచ్చు అన్నమాట. ఇప్పుడు గురకను మనం రెండు అంటామండి, సెంట్రల్ యాప్నియా, పెరిఫరల్ యాప్నియా, మిక్స్డ్ యాప్నియా. సెంట్రల్ యాప్నియా అంటే బ్రెయిన్ ద్వారా వచ్చేది గురక. అదే పెరిఫరల్ యాప్నియా అంటే ముక్కు గొంతులో మూసిపోవటం వల్ల, అంటే నేరో కావటం వల్ల, సన్నబట్టం వల్ల వచ్చేదాన్ని పెరిఫరల్ యాప్నియా. అలా కాకుండా కొన్నిట్లో రెండు ఉండొచ్చండి. సో మనం బేసిక్గా ఏంటంటే పెరిఫరల్ యాప్ గురక అంటే ఇప్పుడు ముక్కు గొంతు ద్వారా వచ్చే గురకని నయం చేసుకోవచ్చండి. మందుల ద్వారా కానీ, సర్జరీ ద్వారా కానీ, ప్రివెన్షన్ ద్వారా కానీ నయం చేసుకోవచ్చు. అలానే సెంట్రల్ యాప్నియా కూడా కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నట్టయితే తగ్గొచ్చు అన్నమాట. సో మనం ముందు ఏంటంటే ఈ గురక ఈ సెంట్రల్ యాప్నియానా, పెరిఫరల్ యాప్నియానా లేదా రెండు కలిసి ఉన్నాయా, ముందు దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవాలండి. దాని తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకోవడానికి సులువుగా ఉంటుంది. గురక రావడానికి ప్రధానమైనటువంటి కారణం, మనం ఊపిరి తీసుకునే మార్గంలో కొవ్వు ఎక్కువగా పేరుకొని పోవడం, అక్కడ ఉన్నటువంటి కండరాలులో బలం తగ్గడం అని చెప్పుకోవచ్చండి. అయితే కొవ్వు ఎక్కువగా పెరగడానికి, ఫ్యాట్ డిపాజిట్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఎక్కువగా ఆహారం తీసుకోవడం, పని తక్కువ, దీన్నే ఒబిసిటీ అంటాం. రెండవది, కొన్ని థైరాయిడ్ లోపం ఉండేటువంటి పరిస్థితుల్లో కూడా హైపోథైరాయిడిజం అంటాము. అంటే థైరాయిడ్ గ్రంథి పనిచేయడం తక్కువగా ఉండి దాన్ని గమనించక దాన్ని సరిచేయకని పరిస్థితుల్లో కూడా ఈ లోపల, అంటే మెడ లోపల, కంఠం లోపల ఒక రకమైనటువంటి నీరు, ఒక రకమైనటువంటి మిక్సిడీమా సంబంధించినటువంటి టిష్యూ, సాఫ్ట్ టిష్యూ, ఫ్యాట్ లాంటిదే అక్కడ కూడా డిపాజిట్ అవుతుందండి. ఈ సమయంలో కూడా గురక, అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటాము, ఈ రెండు కూడా రావచ్చు. గురకను మనలో చాలా మంది గాఢ నిద్రకు సంకేతంగా భావిస్తారు. అసలు గురక అనేది నిజంగా గాఢ నిద్రకు సంకేతమేనా? గురక మూలంగా ఎలాంటి సమస్యలుంటాయి? ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది? మొదలైన వివరాల గురించి ఒక చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. సుఖీ